హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. ఎంతమందికి బాగుందనిపించింది, ఇన్పుట్స్ ఎవరికి ఇచ్చారు, అవి వాళ్ళకి ఎంత మాత్రం ఉపయోగపడతాయి, అవి బాగున్నాయా, ఎవరికైనా ఇన్పుట్స్ తక్కువైనాయా ఎక్కువైనాయా అనేది చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ బటన్ వేలు గుర్తుంది కదా, దాన్ని కొంచెం ప్రెస్ చేయండి, లైక్ చేయండి. నిన్న రివ్యూ నాకు సార్ వచ్చారు, చాలా బాగుంది. నాకు సార్ వరకు మాత్రం హోస్టింగ్ అయితే ఎవరికి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరిని సరి చేయాలని సరి చేస్తున్నారు. హోస్టింగ్ అయితే 3 వారాలు సూపర్గా ఉంది. సార్ అయితే సూపర్. నెక్స్ట్ వచ్చి ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేయటం ఫస్ట్ టైం చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది ఏ షోలో ఏ సీజన్లో కూడా వాళ్ళకి తెలియదు. సరి చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎవరు వచ్చి వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్తే తప్పితే బయట వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, ఆడియన్స్ దృష్టిలో అనేది వాళ్ళకి తెలిసేది. అప్పుడు వాళ్ళు కొంత అది కూడా పూర్తిగా చెప్పేవాడు కాదు, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు సరి చేసుకునేవాళ్ళు. అలాగే లాస్ట్ టైం అమర్దీప్కి కూడా బయట నుంచి వచ్చి చెప్తే కొన్ని సరి చేసుకున్నాడు, అట్లా కొంతమంది సరి చేసుకున్నారు. ఇప్పుడు కూడా దివ్య వచ్చి కొన్ని ఫీడ్బ్యాక్ ప్రియాకి శ్రీజ చెప్పింది, కానీ వాళ్ళు సరి చేసుకునే లోపే ప్రియా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. శ్రీజ ఉంది, మరి శ్రీజ కూడా తగ్గించుకుందంటే తగ్గించుకుంది కొంచెం, చాలా వరకు, కొంచెం సగం వరకు 50% వరకు కంట్రోల్ అయింది, దేంట్లో తలదొచ్చట్లేదు. ఓకే, మరి ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఉపయోగపడుద్దా, మారుతారా, ఏందులే వాళ్ళు చెప్తానే ఉంటారులే మనం చేసుకుందామని అట్లాగే కొనసాగుతారా? దానితోడు ఆడియన్స్ చెప్పే దానితోడు నాకు సార్ కూడా కొంచెం ఇన్పుట్ ఇచ్చారు. నాకు సార్ కూడా ఇస్తూనే ఉన్నారు, ప్రతిసారి నాకు సార్ ఇస్తూనే ఉన్నారు ఇన్పుట్లు. మరి వాళ్ళు తీసుకొని ముందుకెళ్తారు లేదా, ఎవరెవరికి ఏ ఇన్పుట్ ఇచ్చారో అది నిజమా కాదనేది కూడా ఆడియన్స్ ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాము. మీకు ఎవరు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే మనం వీడియో చేసేటప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరికి కొద్ది గొప్ప ఫ్యాన్స్ ఉంటానే ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాడు మంచి వాళ్ళలాగే ఉంటారు. ఒకళ్ళు చిన్న తప్పు చేసినా చిన్నదే కదా, ఈజీగా తీసేసుకోవచ్చు అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి తప్పు చేసినా కొంచెం మంచిగానే కనపడుతుంది. కొంచెం ఇష్టం లేదనుకో, ఆడియన్స్లోనే ఇష్టం లేదనుకో, పక్కోడు పెద్ద తప్పు చేసినా కానీ చిన్న తప్పు చేసినా కానీ అది పెద్దగా బోతవదలా కనపడుతుంది. మనుషుల స్వభావమే అంత. ఇప్పుడు అక్కడ అందరికి కూడా ఎవరికి ఫ్యాన్స్ ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరి పిఆర్లు వాళ్ళకు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కొంచెం బ్యాడ్గా వాళ్ళు తప్పు చేసినా బయట మనం పర్సనల్కి వెళ్ళి విమర్శించకూడదు. ఆటలు ఎలా ఉన్నారు, ఆట ఎంతవరకు ఆడుతున్నారు అదే మనం చూసుకోవాలి. ఆట వరకు మన పరిమితం అంతే. ఓకే, ఇప్పుడు సంజన గారు చేస్తున్నారంటే తన కంటెంట్ బాగుంది, తన కంటెంట్ ఇష్టపడి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది సంజన గారు లేకపోతే షో చూడలేమనేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది హరీష్ గారు మంచి స్టాండ్ తీసుకుంటున్నారు, హరీష్ గారు ఇలాగే ఉండాలి అనేవాళ్ళు ఉన్నారు. నిన్న వాళ్ళ వైఫ్ కూడా ఏమి ఇచ్చింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తే బాగుండేదని ఇచ్చింది. ఎందుకంటే తన వయసు తగ్గట్టు తను ప్రవర్తిస్తున్నాడు, ఎందుకంటే గౌరవం కోరుకుంటున్నాడు అంతే. కాకపోతే పెద్ద రకంగా మాట్లాడేస్తున్నాడు, కానీ పెద్ద రకం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పిల్లలు కాబట్టి వీళ్ళు నేను పెద్దను కాబట్టి అనే రీతిలో ఆయన అనేస్తున్నాడు. కాకపోతే అక్కడ వాళ్ళు తోటి కంటెస్టెంట్లుగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, అది బయటకు బ్యాడ్కి వెళ్తుంది. నాకు సార్ దాన్ని సరి చేస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని తప్పులు ఉంటే చూసే విధానాన్ని బట్టి అది అర్థమవుతుంది. ఇక్కడ రీతుకి ఏం చెప్పారు, దానికి ఏడుస్తున్నావు, డెమాన్ కోసం మాత్రమే ఆడుతున్నావు, మరి నువ్వు ఎప్పుడు మారుతావు అన్నట్టు ఆడియన్స్ క్వశ్చన్ చేశారు. రీతి ఏమంటుంది, లేదు నేను ప్యూర్గా ఆడుతున్నాను, డెమాన్ కోసం అంటే ప్యూర్ ఫ్రెండ్లీగా అఫెక్షన్ తోటి ఆడాను తప్పితే నేను ఏడవను, కొంచెం బాధ ఎక్కువయ్యి నేను ఎమోషన్ ఎక్కువ, బాధ ఎక్కువ ఏడ్చాను తప్పితే ఏడవను, బాగా ఆడతాను నేను అని చెప్పగానే ప్యూర్ అఫెక్షన్ నాది, ఫ్రెండ్లీగా చేసాను తప్పితే అనగానే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంతమంది 65% నమ్మలేదు రీతు చెప్పేది, అంటే తప్పు అని. కానీ ఇది నమ్మలేదు కాబట్టి ఇకనైనా ఏడుపు మానేసి డెమాన్ చుట్టూ తిరగడం మానేసి, పాపం రీతు వాళ్ళ అమ్మ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చింది కాబట్టి మానేసి, నాకు సార్ ఓపెన్గా పేర్లు కూడా చెప్పారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు కాబట్టి తప్పుకొని ముందుకు వెళ్తే ఆట చాలా బాగుంటుంది. రీతుది చాలా బాగా ఆడిద్ది, హైట్ పర్సన్ పిల్ల చలాగా ఉంటుంది, ఆడితే తనకే మంచిది, కొన్ని వారాలు కూడా సర్వే అవుతుంది, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. అరే మా క్యాండిడేట్ మంచిగా ఆడుతుంది, మా రీతు బాగా ఆడుతుంది, ఎడవట్లేదు అనేది. నెక్స్ట్ వీక్ వచ్చి నాకు సారు వాళ్ళని రీతు ఏడవట్లేదు బాగా ఆడుతున్నావు అనిపించుకునే విధంగా ఉంటే బాగుంటుంది రీతు. నెక్స్ట్ వచ్చి సుమన్ గారిని గేమ్లో లేదు, కనిపించట్లేదు, ఎందుకంటే గేమ్లో ఉండట్లేదు కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్లో కొంచెం బాగానే ఉంటున్నాడు, గేమ్ కనిపించట్లేదు, అసలు మనిషే కనిపించట్లేదు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. కానీ అది అన్నాడంటే కొద్ది గొప్ప చేస్తున్నాను, నా వంతు అయితే నేను చేస్తున్నాను, ఇంకా బెటర్గా చేస్తాను అన్నది వాళ్ళు నమ్మారు. 81% నమ్మారు ఆడియన్స్.
ఎందుకంటే సుమన్ శెట్టి గారు అక్కడ బ్యాక్ బీచింగ్ చేయటం కానీ వేరే వాళ్ళతోటి మాట్లాడటం కానీ ఏం లేదు. కాకపోతే సిగరెట్ సాక్రిఫైస్ చేయనని ఎందుకన్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది కదా, ఒక్కొక్క టచ్ ఉంటుంది కదా, అది తాగకపోతే వాళ్ళకి ఎంత పిచ్చుకుంటుంది అనేది. మనం బాలాదిత్య ఎంత గొడవ చేశాడు గీతు, అది ఆ సిగరెట్ దాస్తే వాళ్ళ అఫెక్షన్ అలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, సాక్రిఫైస్ చేయలేదు. ఆటలైతే బాగుంది, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ ఇచ్చిన ఆట వరకు ఫుల్గా ఇచ్చేస్తాడు సుమన్ గారు. ఇచ్చిన తనకున్న పరిధిలో చాలా బాగా ఆడతాడు. అది 81% జెన్యున్ అని ఆడియన్స్ నమ్మారు కాబట్టే ఓటింగ్ ఆ విధంగా పడుతుంది సుమన్ గారికి. నెక్స్ట్ హరీష్ గారు నిన్న డ్యాన్స్ చేశారబ్బా. నిజంగా హరీష్ గారు నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ సరదాగా ఉంటే బాగుంటుంది. కాకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళు హరీష్ గారు కొంచెం పెద్ద రకంగా డిగ్నిటీగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అట్లే ఉన్నారు. కానీ హౌస్లో అలా ఉంటే కుదరదు. కొంచెం వాళ్ళతో కలిసిపోయి ఎంటర్టైన్మెంట్గా ఉంటూ వాళ్ళకి ఏదన్నా నవ్వులు జోకులు చెప్పటం అది కొంచెం చేస్తూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏమన్నారు, ప్రతి సీజన్లో అంటే అన్ని సీజన్లు చూశాడంట, ఒక్కో సీజన్ కొంచెం ఒక డైలాగ్ తీసుకొని మాట్లాడుతున్నావు నువ్వు, అదే అనుకరిస్తున్నావు అని అంటే హరీష్ గారు ఏమంటారు, లేదు చూశాను కానీ అన్ని సీజన్లో డైలాగ్ తీసుకోలేదు, నేను బయట ఎలా ఉంటాను ఇక్కడ కూడా ఎలా ఉంటాను, నా తీరే ఇంత అని అన్నారు. కానీ బయట ఉన్నట్టు ఇక్కడ ఉండటం కుదరదు కదా, ఎందుకంటే అక్కడ ఉండేది కొంతమంది పరిధిలోనే. బయట అయితే చాలామంది ఉంటారు, మా చుట్టాలు ఉంటారు, మన ఇంట్లో అందరూ ఉంటారు. కానీ బయట మనం ఎన్ని అనుకున్నా సరిపోద్ది. కానీ హౌస్లోకి వచ్చేటప్పటికి కోట్ల మంది ఆడియన్స్ చూస్తారు కదా, ఇంట్లో అయితే వాళ్ళ వరకే చూసుకుంటాం, మరి ఆడియన్స్ అందరి ముందు అలా ఉంటే కుదరదు కదా. మరి అందుకే ఆడియన్స్ ముందు ఒక విధంగా ఉండాలంటే అట్లాగా ఉండాలంటే కుదరని పని. కాబట్టి కొంచెం హరీష్ గారు కొంచెం సరి చేసుకొని బయట ఉన్నట్టు కాకుండా కొంచెం ఈ పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళకున్న వాళ్ళ పరిధిలోనే అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా కొంచెం తను చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ వైపు కూడా చాలా బాగా ఆడుతుందని చెప్పింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయింది, అది కావాలని అడిగింది. కొంచెం తన భార్య కోరినన్నా మన్నించి ఎంటర్టైన్మెంట్ దిగుతలేదు హరీష్ గారు చూడాలి. మరి హరీష్ గారు చెప్పింది ఎంతమంది అన్నారంటే 74% నమ్మలేదు. అంటే మాస్క్ మ్యాన్ ఇంకా మాస్క్ తీయలేదనే ఉద్దేశం వాళ్ళది. ఇంకా మాస్క్ తీయలేదు, మాస్క్లోనే ఉన్నారు హరీష్ గారు అని వాళ్ళ ఒపీనియన్. 74% నమ్మలేదు నేను ఇలా ఉంటాను బయట ఎలా ఉంటాను అనేది. నెక్స్ట్ శ్రీజ వచ్చి నువ్వు అగ్ని పరీక్షలో ఓటేసి పంపించింది ఎందుక, గొడవలు పట్టాను ముందుంటావు, ఇది అవసరం లేని చోట దూరిపోతావు, అవసరం లేని మాట్లాడతావు అని వాళ్ళు అన్నారు. ఎవరు ప్రియా శ్రీజ ఇద్దరు అంతే కదా, ఇద్దరు ఎంటర్ అయిపోతారు అని అనగానే ఆమె ఏమందంటే కరెక్టే, తను ఒప్పుకుంది, నేను అలాగే ఉన్నాను. కానీ అదేంటంటే నేను అది మంచిదేమో అన్నట్టు ప్రతి దాంట్లో గొడవ మాట్లాడటానికి తప్పును ఖండించడానికి వెళ్ళాను తప్పితే నాకు అది వేరే ఉద్దేశం లేదు. అప్పుడు నేను తగ్గించుకున్నాను, కంట్రోల్ అవుతున్నాను. అందుకే కరెక్టే, కంట్రోల్ అవుతుంది, అయ్యింది కూడా కొంచెం, ఇంకా అయితే బాగుంటుంది, చాలా వరకు బెటర్ అనిపించింది. ఇంక ఇప్పుడు ప్రియా కూడా బయటకు వెళ్దాం కాబట్టి కొంచెం ఇంకా కంట్రోల్ అవుద్ది శ్రీజ, ఇంకా చాలా కంట్రోల్ అవుద్ది. కానీ ఆడియన్స్ అయితే 75% నమ్మట్లేదబ్బా శ్రీజ మాటలో. అంటే ఇంకా మారాలని, ఇంకా మారి ఇంకా వాళ్ళు నమ్మించాలని. ఆడియన్స్ నమ్మితేనే వాళ్ళకి ఓట్లు వేసేది, ఆడియన్స్ నమ్మకపోతే ఓట్లు పడవు. అది వాళ్ళు అందరూ ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు చూడండి ఆడియన్స్. నెక్స్ట్ కళ్యాణ్ గానికి వచ్చి అగ్ని పరీక్ష నుంచి అక్కడ ఏ స్టాండ్తో ఉన్నావు, ఎలా కాన్ఫిడెన్స్తో ఉన్నావు, ఇక్కడ చేంజ్ చేస్తున్నావు, నువ్వు అమ్మాయిల చుట్టూ తిరగడం తప్పితే ఏడ్చడం ఓదార్చడం తప్పితే నువ్వేం చేయట్లేదు, గేమ్లో కనిపించట్లేదు అని క్వశ్చన్ వేశారు ఆడియన్స్. దానికి నాకు సార్ కూడా ఉన్నారు, నువ్వు కనుక అట్లా తిరగడం ఆపి చేతులు పట్టుకోవడం ఆపు, లేకపోతే ఈ స్టేజ్ మీద ఉంటావు అని కూడా అన్నారు. ఎందుకంటే కళ్యాణ్ చాలా డిగ్నిఫైగా అక్కడ అగ్ని పరీక్ష వ్యవహరించాడు. వీళ్ళకి ఏంటంటే కామనర్స్కి అక్కడ మేము తోపు తురులు అయిపోయాము అని బీబీ9కి వచ్చేటప్పుడు కొంచెం ఒక యాటిట్యూడ్ లాగా వచ్చేసింది, మేము పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. సెలబ్రిటీలో సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం ఆ యాటిట్యూడ్లోనే ఉండి అదే బిహేవియర్ ఇక్కడ చేస్తున్నప్పుడు అది దెబ్బ అయిపోతుంది వాళ్ళకి. ఆడియన్స్కి అది నచ్చట్లేదు. అక్కడేమో నెమ్మదిగా ఉంటేనే కదా మేము ఓట్లేసి ఇక్కడ పంపించాం, వీళ్ళని ఎలా తయారయ్యారు అని ఆడియన్స్కే డౌట్ వచ్చే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది అక్కడ. అందువల్ల ఆడియన్స్ ఒక్కొక్కరిని ఎంత అబ్జర్వ్ చేసి ఎందుకు పంపించాము మేము, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉంటే ఓట్లేసాము, ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదే ఆడియన్స్ క్వశ్చన్. మన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నాకు అర్థమైంది సార్ అంటే నాకు సార్ అన్నాడు. ఏమర్థమైంది, అమ్మాయి చూడరు కాదు సార్, నేను అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ ఉండలేదు అనేది అర్థమైంది. కానీ నేను కొన్ని ఛాన్సులు మిస్ చేసుకున్నాను, నేను తెలుసుకున్నాను, నేను ఆడతాను, నా ఎఫర్ట్ పెడతాను నేను అని అన్నాడు. కానీ ఆడియన్స్ 58% నమ్మలేదు, అంటే 42% నమ్ముతున్నారు. అంటే ఓటింగ్ అయితే ఉంది, తనకి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. 42% అంటే తక్కువేం కాదు. 58% నమ్మలేదు కాబట్టి ఇంకా
కళ్యాణి గతం వదిలేసేయాలి, ఇక వదిలేసి ఓదార్పు యాత్రలని మానేసి కొంచెం ముందుకెళ్తే తను ఏమనుకొని ఏమితోటి అక్కడికి వచ్చాడో తను ఫుల్ఫిల్ చేసుకోగలడు. లేదంటే నాకు సార్ చెప్పినట్టు ఇక్కడ ఉంటావు స్టేజ్ మీద అన్నట్టు స్టేజ్ మీద ఉంటాడు వెళ్ళి. ఫ్రెండ్స్, ఎందుకు మళ్ళీ ఇంకోటి, ఆడియన్స్ అందరూ కూడా ఇంత అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బయట ఇంటర్వ్యూలు చాలా ఇస్తున్నారు వాళ్ళు ఫ్యామిలీస్ కూడా. వాళ్ళు పేదవాళ్ళు కదా, వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఇది కదా అని ఏం ఓట్లేద్దండి. ఇక్కడ హౌస్లు ఎలా ఉన్నారు, ఎవరు ఎఫోర్ట్ పెడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళకే ఓట్లేయండి. ఎందుకంటే మేము రైతు బిడ్డలం అన్నారు, రైతులకి ఏది చేస్తున్నారు, ఏమీ చేయలేదు. అలా ఓట్లే వేయద్దు. ఇక్కడ ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకే ఓట్లేండి జెన్యున్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి భరణి గారు, కంటెంట్ లేదు, రియల్ ఫేస్ చూపించు అంటే భరణి గారు అంటే అసలు ఒక తూపు హరీష్ గారి మీదకి వెళ్ళే చూడు ఆ రేంజ్లో ఉంటుంది భరణి గారిది. అనంటే భరణి గారు ఏమంటారంటే, యుద్ధం వచ్చినప్పుడు నేను చూపిస్తాను కానీ యుద్ధం లేనప్పుడు చిన్న చిన్న నాటికాడు కూడా చూపించడం కరెక్ట్ కాదేమో, యుద్ధం వచ్చినప్పుడు అయితే డెఫినెట్గా ఇచ్చి పడేస్తానంటే నాకు సార్ అన్నాడు, బిగ్ బాస్ అంటే యుద్ధం ఆల్రెడీ రంగంగా మొదలైపోయింది, మన యుద్ధంలో నువ్వు చూపించట్లేదు. నేను మొన్న అదే చెప్పాను, నాకు సార్ మొన్న అదే చెప్పాడు నువ్వు చూపించాలని. దానికి ఆడియన్స్ 58% నమ్మారు. అంటే ఇంకా చేయగలరు, సత్తా ఉంది, భరణి గారి దగ్గర సత్తా ఉంది, చేయగలరు అనే నమ్మకం ఆడియన్స్లో ఉంది కాబట్టే 58% నమ్మారు. 42 నమ్మలేదు, ఆ 42 కూడా నమ్ముతారు ఇంకా ముందుకెళ్తే. ఎందుకంటే ఆ బాక్స్ సెంటిమెంట్ వెళ్ళిపోయింది పక్కకి. మరి ఆ సెంటిమెంట్ ఒట్టేసి అన్నాడు, అది పక్కన పెట్టాలి. కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు అమ్మ బొమ్మ అని చిన్నగా చెప్తే అక్కడ జరగని పనులు హౌస్లో. కాబట్టి భరణి గారు కొంచెం ఒక స్టెప్ అయి కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ప్రియా, నీ వాయిస్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే గొంతే పాప మా పిల్ల మరి ఎంత చిన్నగా మాట్లాడినా గొంతు మూలాన పెద్దగా వినిపిస్తామేమో కానీ ఆ గొంతు ఒకటి, తర్వాత మీరు నాకు చెప్పేది యాటిట్యూడ్ ఉంటావు అని వాళ్ళు మాకేం కనిపించట్లేదు, అన్నిట్లో కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకు వస్తావు నువ్వు అని సీజే చెప్పినట్టే ప్రియా కూడా చెప్పారు. కానీ మార్చుకునేలోపు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 82% నమ్మట్లేదు, నేను మార్చుకుంటున్నాను తగ్గుతున్నానంటే నమ్మట్లేదు, నమ్మేలోపే వెళ్ళిపోయిందిలే. అది ప్రియ సంగతి, మా వెళ్ళిపోయినా మనకొద్దు అమ్మాయి. తనుజ, మీరు సీరియల్ క్యారెక్టర్లోంచి బయటికి రండి. ఫస్ట్ వీక్ వంట దాంట్లో మీరు బాగా చూపించారు, తర్వాత లేదు అని చూపించారు. అంటే సీరియల్ క్యారెక్టర్ అంటే సీరియల్ ఎప్పుడు ఏడవటం చూసుకోవడమే కదా, ముద్దమందం సీరియల్లో చాలా నెమ్మదిగా పేద పిల్ల కాబట్టి ఆ సీరియల్లో ఆ ఏడుస్తూ కష్టాలను చూసుకుంటూ ఉండేది ఆ పిల్ల. దాంట్లోంచి బయట రమ్మన్నారు, ఏడుపు కష్టాలు మానేసి ఇక్కడ ఇచ్చిపడాయి. ఫస్ట్ వీక్లో ఎలా ఇచ్చిపడేసావు, ఇప్పుడు కూడా అలా ఇచ్చిపడేయమని తనుజ ఫ్యాన్స్ కోరుతున్నారు. 82% నమ్మారు తనుజని. చూడండి ఎంత నమ్మకం ఉందో తనుజ మీద. కానీ అక్కడ బ్లేమ్ పడింది కదా. అయితే ఆ బ్లేమ్లో దివ్యానికి ఒక క్లారిటీ ఇచ్చింది జనానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీతు దగ్గరికి వెళ్ళాడు, రీతు ఏమో డెమాన్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఇది కాదని పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వస్తే తనుజ స్పేస్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ తిరిగి రీతు దగ్గరికి వచ్చి, అంటే స్పేస్ ఇవ్వలేదు అంటే లైవ్లో చూస్తే కొంత చాలా విషయాలు ఉన్నాయి, ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నా. ఇప్పుడు చెప్పేసింది ముఖం మీద చాలా క్లారిటీగా, తెమ్ముడేనేస్తానని చాలా క్లారిటీ చెప్పేసింది కాబట్టి పక్కకు తొలగిపోయింది. తనగా ఇప్పుడు ఆడియన్స్ 82% నమ్మదంటే సామాన్యం కాదు. తనకేం తను ఆడుకుంటే చాలా మంచిది, తనుజాకి మంచి పిల్ల కూడా. ఓకే ఫ్రెండ్స్, నాకు సార్ కూడా చాలా ఇష్టమైన పిల్ల, ఏదైనా అడిగితే కాదనకుండా ఇస్తాను తనుజ అని అంటారు. ఎందుకంటే నెమ్మదిగా ఉంటుంది పిల్ల, ఎకిలి వేషాలు లేకుండా అన్నట్టుంటుంది పిల్ల. తను ఇంతమంది ఉన్నారు కాబట్టి నో డౌట్ ఇంకా 10% కాదు కాబట్టి అది కూడా మార్చుకొని సరిపోయింది. నెక్స్ట్ డెమాన్, రీతు కంటెంట్ కోసం చేస్తున్నారా, రిలేషన్ కోసం చేస్తున్నారా, అసలు నువ్వు నీ కంటెంట్ జెన్యునేనా, మీ రిలేషన్షిప్ జెన్యునేనా అని అడుగుతుంది. అంటే మీ ఇద్దరు అక్కడ ఏదో కంటెంట్ క్రియేట్ చేశారు కదా, అది జెన్యునేనా, లేదంటే ఒక ఎపిసోడ్ కోసం సర్వైవర్ కోసం కంటెంట్ ఇస్తున్నారా, అది ఒక డ్రామానా అన్నట్టు ఆడియన్స్ అడిగారు. మరి డ్రామానా కాదా జెన్యునా కాదా అంటే అది చూసేవాళ్ళు వాళ్ళే చెప్పాలి. కాకపోతే అక్కడ మేము ఫ్రెండ్లీగా ఉంటున్నాము, మాది కంటెంట్ జెన్యునే నిజమే అని అది అక్కడ షో వరకు చేస్తున్నారు అంతే. జెన్యునేనా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మా షోలో ఆ కంటెంట్ కోసం చేస్తున్నారు అంతే తప్పితే వేరే విషయం ఏమి లేదు. ఎందుకంటే డెమాన్ నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన వాయిస్ ఉంటే ఎదుటి వాళ్ళు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఇది ఆపరేషన్ అయిందంట, టంగ్ ఆపరేషన్ అయిందంట. మాటలు రాకపోయినా కానీ ఆ కొడుకు కోసం వాయిస్ చేసి పంపాడంటే ఆ తండ్రిని దృష్టిలో పెట్టుకొని డెమాను పిచ్చి వేషాలను మానేసి ఆ పిల్లడు మంచి భవిష్యత్తు ఉంది, తండ్రి బాధ అర్థం చేసుకొని వాళ్ళ అమ్మ ఏడుస్తుందంట, వచ్చేయి అంటున్నాడు ఒక మాటల్లో. వాళ్ళ అమ్మ మీ అమ్మ ఏడుస్తుంది వచ్చేయి, బాగున్నావు అంటున్నాడు, వచ్చేయి అంటున్నాడు. వాళ్ళ బాధ ఉంటుంది కదా, పేషెంట్ కదా ఆయన. కొంచెం డెమాను అది దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే
తన భవిష్యత్తు బాగుంటుంది, ఇంకా బాగుండాలని వాళ్ళ నాన్నగారు ఇంకా కోరుకోరని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏడ్చేసాడు పాపం వాళ్ళ మాట, నాన్న మాట వినగానే. ఇమ్మానియల్ అయితే అబ్బా ఇచ్చి పడతాడబ్బా, నో డౌట్. కానీ ఆడియన్స్ ఏమడిగారు, ఒరిజినాలిటీ ఇంకా రాలేదంట. ఇంకేం ఒరిజినాలిటీ, ఇంకా అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అంత ఆటలు ఇచ్చి పడేస్తున్నాడు, ఎవరికైనా అన్యాయం చేసి స్టాండ్ తీసుకుంటున్నాడు, ఎవరి పక్కన మాట్లాడుతున్నాడు. ఇంకా అయితే 91% యాక్సెప్ట్ చేశారు, ఒక 9% యాక్సెప్ట్, ఒరిజినాలిటీ లేదంటున్నారు. అది పెద్ద విషయం కాదు. నెంబర్ 1 అయితే ఇమ్మానియలే హౌస్లో. ఇమ్మానియల్ లేకపోతే ఆ షో చూడలేము. ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది అసలు? మళ్ళీ పాటలు పాడకూడదు, ఏదో డ్యాన్స్ చేయకూడదు అని ఒక రూల్ ఉంది అక్కడ. ఎవరు పాటలు పాడకూడదు, డ్యాన్స్ చేయకూడదు. నెక్స్ట్ ఫ్లోరా వచ్చి నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాను కాబట్టి మాటలు లేవు, ఇంకా ముందుకు రావాలని అంటే పాపం ఫస్ట్ వీక్లోనేమో సంజన ఉంది కాబట్టి ఏదో గొడవ జరిగి కొంచెం మాట్లాడింది, తర్వాత లేదు. తర్వాత శ్రీజ హెల్ప్ చేస్తే గేమ్లో గెలిచింది. కొంచెం ఇంకా ముందుకు రావాలి, ఇంకా నేర్చుకోవడం రావాలి, ఇంకా పుషప్ అవ్వాలి, ఇంకా నామినేషన్లు వాళ్ళ మీద ఫైర్ అవ్వాలి అని కొంచెం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అయితే 86% జెన్యూన్ అన్నారు. జెన్యూనే నిజంగా పాపం, ఎందుకంటే భాష రాదు కాబట్టి, ప్లస్ తెలుగు వచ్చి ఉంటే అందరూ అనుకునే అర్థమవుతుంది, తను కూడా గొడవడిద్ది. జెన్యూన్ అని ఇచ్చేసరికి తెలుగు రాదు కాబట్టి ఆ మంచి పని అయింది. నెక్స్ట్ రాము, గివ్ అప్ ఇచ్చేస్తుంటావు, నువ్వు జెన్యూన్ కాదని 73% జెన్యూన్ కాదంటున్నారు. ఎందుకు గివ్ అప్? ఎందుకంటే రీతు బొమ్మలు తీసుకుంటే ఇచ్చేసాడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఎవరు మాట్లాడమని చెబుతా ఉన్నాడు జెన్యూన్ లేదని అంటే, తను ఏమన్నాడు, నాకు ఒక్కోసారి ఎవరైనా మాట్లాడినప్పుడు నేను స్టన్ అయిపోతాను, ఏం మాట్లాడో నాకు రాదు, స్తబ్ద అయిపోతాను, క్లారిటీ ఉండదు నాకు, అందువల్ల నాకు ఈ గొడవలు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. గివప్ అయితే నేను గివప్ ఇవ్వను అంటే అడిచాడు, రీతుకి ఇచ్చేసాడు. గివప్ అనేది ఇవ్వకుండా ఉంటే మంచిది, అదే పెద్ద మైనస్ అవుతుంది చూడు. అది ఇవ్వకుండా రాము ఇంకా ముందుకు వెళ్ళాలంటే గివప్లు మానేసేయాలి. ఎవరు మాట్లాడిన దానికి వాళ్ళకి ఇచ్చిపడేయాలి, ఎవరు దాన్ని క్లారిటీగా విని ముందుకెళ్ళాలి. ఎందుకంటే నేను వీడియో వేసి కూడా చూపించారు కాబట్టి విని ముందుకెళ్ళి తన ఏంటనేది నిరూపించుకోవాలి. చిన్నపిల్లాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు, మంచి టాలెంట్ ఉంది, మాటకారే, మాటలు రావు, అమాయకుడు అనేది కరెక్ట్ కాదు, మాట్లాడతాడు, తెలివిగల పిల్లాడే. తను సరి చేసుకొని ముందుకెళ్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే ఏమవుద్దు, వాళ్ళతో మాట్లాడితే ఏమవుద్దు, ఇదేంటే ఏమవుద్దు, ఆ భయం అయితే ఉంది. అది వదిలేసుకొని ముందుకెళ్తే రాము చాలా మంచిది. ఇక్కడ దీనికి తోడు నాకు సార్ కూడా ఇన్పుట్లు ఇస్తూనే ఉన్నాడు వాళ్ళకి. ఇంకా అంతకు మించి ఆడియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఇంతకు మించి గైడ్లైన్స్లు ఇన్పుట్లు వాళ్ళకి ఇంకెవ్వరు ఇవ్వరు. బయట నుంచి వైల్డ్ కార్డ్స్ చెప్పినా ఇవే చెప్తారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే చెప్తారు. కాబట్టి వాళ్ళు మార్చుకొని ముందుకెళ్తే చాలా మంచిది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఆడియన్స్ కూడా మంచిగా ఆదరించి ఓట్లేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.